ఆగస్టు 15 ఆగస్టు రోజున అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పేసి జెండావందన్ రోజున బుల్లభాయ్ ఈ ప్లాన్ చేసి ఎలాగైనా ఇందిరా చనిపోయిన విషయం అర్జున్ ప్రసాద్ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు ఉంటున్న పక్క సంధిలో జెండావందనం ప్రోగ్రాం పెట్టేసి అర్జున్ ప్రసాద్ గారిని మరియు వాళ్ళ మిస్సెస్ని ఇన్వైట్ చేస్తారు బుల్లభాయ్. అప్పుడు వాళ్ళు ఇంకా ఆయన మేజర్ కదా, కంపల్సరీ జెండావందనానికి వెళ్ళాలన్న సంతోషంతో అతని ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వస్తాడు. అయితే అక్కడ ఆల్రెడీ బుల్లభాయ్ ఫస్టే ఇందిరా గారి ఫోటో పెట్టిస్తాడు. అక్కడ దానికి ఫోటోకి అట్లా ఒక కర్టెన్ లాగా వేసి అక్కడ ఫస్ట్ పెట్టిస్తాడు. వస్తారు, వీళ్ళిద్దరు వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఇలా ఫస్ట్ మేజర్ ఇందిరా గారు అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఇంకా అర్జున్ ప్రసాద్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు షాక్ అయ్యి అలా ఇలా చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళని చూసిన బుల్లభాయ్ అనుకుంటాడు కదా, టైము స్టార్ట్ అయిందిరా, అగ్నిపర్వతం బద్దలైపోతుంది అని చెప్పేసి బుల్లభాయ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటారు. తర్వాత అనౌన్స్మెంట్లో భాగంగా అంటారు కదా, ఐ రిపీట్ మేజర్ సన్ ఆఫ్ మేజర్ అర్జున్ ప్రసాద్ గారు అని చెప్పేసి అనగానే ఆహా అంటే నేనే అర్జున్ ప్రసాద్, నా కొడుకు ఇందిర, అంటే నా కొడుకు చనిపోయినా అన్న ఉద్దేశంతో షాక్ అయ్యి ఇటు అటు చూస్తూ ఉంటే ఈలోగా ఒక అతను లేచి నిలబడి అంటాడు కదా, అర్జున్ ప్రసాద్ గారు అంటే మీ అబ్బాయి కూడా అమరులయ్యారా అని చెప్పేసి అతను కూడా అంటాడు. ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది తను ఇందిరా చనిపోయిన విషయం. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ షాక్ అయి నిల్చుంటారు. ఈలోగా గౌతము అహల్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు రాగానే ఏముంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, అర్జున్ ప్రసాద్ తెలిసిపోయింది ఇందిరా చనిపోయిన విషయం. అర్జున్ ప్రసాద్ అంటారు కదా, ఏంట్రా గౌతమ్ ఏంటిది ఇందిరా చనిపోయారని చెప్తున్నారేంటి అని చెప్పేసి అంటే గౌతమ్ ఏమన్నాడు, అలానే చూస్తుండిపోతాడు. వాళ్ళ నాన్న చూస్తుంటే వాళ్ళ నాన్న ఏంట్రా అసలు ఇందిరా ఉన్నాడా చనిపోయాడా అని చెప్పేసి గట్టిగా అంటాడు. అంటే అప్పుడు గౌతమ్ అంటాడు కదా, సారీ నాన్న ఇందిరా లేడు చనిపోయాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు నిజంగానే షాక్ అయ్యి కుప్పకూలిపోతాడు. అసలు ఇందిరా చనిపోయిన విషయం తెలియగానే ఎంత షాక్ అవుతారంటే వాళ్ళ అమ్మ సుభద్రను వాళ్ళ నాన్న అర్జున్ ప్రసాద్ ఇందిరా వల్ల ఇక మస్తు ఏడుస్తారు, బాధపడతారు. అహల్య అక్కడే ఉంటుంది. తర్వాత ఈ బుల్లభాయ్ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమా లేకపోతే ఇలా చేస్తే బాగుండు, వాళ్ళ ఎట్లా ఇందిరా చనిపోయిన విషయం వీళ్ళకి తెలియజేయాలని బుల్లభాయ్ నాకు కలగంటున్నాడా, లేకపోతే ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి బుల్లభాయ్ ఇలా ప్లాన్ చేశారా వాళ్ళకి తెలియజేయడానికి ఇందిరా విషయం చనిపోయిన విషయము అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.